దక్షిణాయన పుణ్యకాలంలో కాశీ వెళ్లకుండా గంగా స్నానం సంకల్ప సహితంగా చెయ్యడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి తిథి ఒక్క దీపావళి అమావాస్య మాత్రమే. వేరొకసారి మీరు ఏదో మంత్రం చెప్పి గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియౌ జలేస్మిన్ సన్నిధిం కురు అనాలి. కానీ మీరు ఏమీ అనకపోయినా మీరు తెల్లవారుజామున స్నానం చేస్తే మీరు చేసిన స్నానం గంగా స్నానం చేశాడు అని వేసేస్తారు. గంగా స్నానం చేస్తే ఏమవుతుంది? భవాంగపతి తంతో యం పవిత్రమితి వస్పృశు అని వాల్మీకి. అది పరమశివుని యొక్క శరీరానికి తగిలింది గంగ. అలా తగిలిన కారణం చేత అంత పైనుంచి పడుతూ ఆయనకి పూర్తిగా తడుస్తూ కిందకు వచ్చింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పు